మన 'శంకర వరప్రసాద్' ట్రైలర్ అయితే రిలీజ్ అయింది భయ్యా. మూవీ అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. ఇంకా ట్రైలర్ ఎలాగుందో మాట్లాడబోయే ముందు ఛానల్ గాని కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ట్రైలర్ ఎలాగుందంటే మా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేము, ప్రతి ఇదైతే చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగా కనబడుతుంది. బాగా మంచి క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇంకా ట్రైలర్ ఎలాగుందంటే బావుంది. కానీ బాలేదు. ఇంకా బాగుండొచ్చేమో. కామెడీ అన్నారు. కామెడీ అయితే నాకు ఎక్కడ ట్రైలర్ చూసిన దగ్గరైతే అసలు కామెడీ అయితే నాకు ఒక దగ్గర కూడా నవ్వు రాలేదు. ఇంకా 'మీసాల పిల్ల' సాంగ్ అయితే బాగా పాపులర్ అయింది మూవీ నుంచి ఆల్రెడీ. అది అయితే మేజర్ ప్లస్. ఇంకా ప్రమోషన్స్ అయితే బాగా గట్టిగా చేస్తున్నారు. ట్రైలర్ విషయానికొస్తే ఇంకా ఏదో 'చిరంజీవి' గారి ఫేస్‌లో అయితే మరి ఎడిటింగ్ వల్లో ఏమో గాని బాగా చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది. అది ఎడిటింగ్ వల్ల ఏదో ఒక విచిత్రమైన ఫేస్ అయితే డిఫరెంట్‌గా ఉంది నాకైతే ఫుల్‌గాన. ఇంకా స్టోరీ అయితే సింపుల్ అయినా ఎప్పుడు ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంటే పెట్టుకున్నారు. కామెడీ అయితే లేదు. ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్‌లో అయితే. ఇంతకుముందంటే మనం 'వెంకి' చేసినప్పుడు కొన్ని మేనరిజమ్స్ ఉండేవి. ఇందులో అయితే ఆ మేనరిజమ్స్ కూడా ఏం లేదు. స్టోరీ మీరు ఒకవేళ ట్రైలర్ చూసుంటే మీకెలా అనిపించిందో కిందన కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇంకా మన 'వెంకటేష్' గారు కూడా ఏదో చిన్న క్యామియోలో రోల్‌లాగా లాస్ట్‌లో వస్తారనుకుంటా ఫైట్‌లోని. ఇంకా స్టోరీ అయితే చాలా సింపుల్. అత్త, కోడలు సేమ్ మళ్ళీ అత్తగారింటి పైన అల్లుడు పెత్తనం ఇదంతా ఏదో చిన్న పాయింట్ పెట్టారు. మిగతాదైతే అంత 'చిరంజీవి' గారు ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉన్నారు. చిరంజీవి గారిని కొత్తగా చూసినట్టుంది. చాలా రోజుల తర్వాత ఫ్రెష్‌గా ఎప్పుడు ఆ మాస్ అవే డ్రెస్సుల్లో కాకుండా ఇప్పుడు కొంచెం కొత్తగా స్పెషల్‌గా చూసినట్టుంది. 'నయనతార' కూడా చాలా బాగున్నారు. ఇద్దరి మధ్య అయితే ఏమి పెద్ద కెమిస్ట్రీ అయితే చాలా బాగుంది. ఎక్కడ ఆడ్‌గా అనిపియలేదు. డిఫరెంట్‌గా ఉంది. ఈళ్ళేంట్రా ఇలాగున్నారు అనిపియలేదు ఎక్కడన. ఇద్దరిది అయితే చాలా బాగుంది కాంబినేషను. నాకు తెలిసి వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. అక్కడి నుంచి ఏం జరిగింది ఈ విషయం నార్మల్ దాన్ని కామెడీలా కన్వర్ట్ చేశారు. ఇంకా బీజీఎం అయితే నాకైతే మ్యూజిక్ అయితే అంత పెద్ద ఏమి అనిపియలేదు. ఇందులో వదిలిన ట్రైలర్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏం పెద్ద ఏమి అనిపియలేదు నాకైతే.